హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో గస్మరుడు దేవేంద్రునకు సంధించిన ప్రశ్నకు సమాధానం ఈరోజు భాగంలో చదువుకుందామండి. దూత మాటలకు భయరోష సమన్వితుడైన పురోహితుడిలా అన్నాడు. ఓ దూత, విను. నాకు భయపడి పారిపోయిన పర్వతాలకు సముద్రుడు ఆశ్రయమిచ్చాడు. అంతేకాదు, గతంలో నా శత్రువులకు ఆశ్రయమిచ్చి రక్షించాడు. ఇంకా విను. సముద్రపుత్రుడైన శంకాసురుడు మూర్ఖుడై సజ్జన సాంగత్యాన్ని విడిచి నాతో వైరాన్ని పెంచుకున్నాడు. సాధువులను బాధించిన ఆ పాపిని నా తమ్ముడు ఉపేంద్రుడు సంహరించాడు. ఇంకా చాలా కారణాలున్నాయి. అందువల్ల అతని శ్రేష్ఠ వస్తువులను నేను సంగ్రహించవలసి వచ్చింది. ఈ సత్య విషయాన్ని నీ ప్రభువుకు విన్నవించు. వెంటనే బుద్ధిశాలి అయిన గస్మరుడు జలంధరుని వద్దకెగి పురంధరుని వచనాలను నివేదించాడు. ఆ మాటలను విన్న జలంధరుడు ఆజ్యాహుతికి బగ్గున ప్రజ్వలించిన హుతాశుని వలె మండిపడి అదరం కంపింప పండ్లు పటపట కొరికాడు. అతని దంత గట్టనానికి సభాభవనం బీటలు వారింది. తక్షణం అక్షీణ బలపరాక్రమ సముపేతమైన రాక్షస సైన్యాన్ని సర్వసన్నద్ధం చేశాడు. ముల్లోకాల దానవ సైన్యం వచ్చి చేరింది. భూరి భేరి భాంగారాలతో యుద్ధ క్రేంకారాలతో శంభనిశుంభాది రాక్షసులతో కూడి జలంధరుడు అమరావతిని చేరి నందనవనంలో విడిది చేసి సింహనాదాన్ని చేశాడు. దేవతలు కూడా కవచ శిరస్త్రాణ కోదండ తుణిరాలను ధరించి సమరాంగణంలో యుద్ధ సన్నద్ధులై నిలిచారు. అమరాధిపతి ఐరావతాన్ని అధిరోహించి వజ్రపాణి అయి రెండవ ఉదితార్కుని వలె కాంతులు గుమ్మరిస్తున్నారు. ఉభయ సైన్యాల శంఖనాదం అభస్తవి మార్మోగింది. తుమల యుద్ధం మొదలైంది. దేవదానవులు పరస్పర గద పరశు శక్తి ముసల తోమర పరిగాద్య ఆయుధాలతో హింసించుకుంటున్నారు. హంపవాన ముంపుగా కురుస్తోంది. భగ్నమైన రథాలతో తొండాలు తెగిన వేదండ తండాలతో నేల కొరిగిన తురంగాలతో దరవ్రాలిన శూరవరులతో సంగ్రమరంగం మేఘ శకలాలతో కూడి సంధ్యాకాలపు ఆకాశంలా విషాదభరితంగా ఉంది. రణరంగంలో ప్రాణాలను తృణప్రాయంగా విసర్జించిన అసురులను శుక్రుడు మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తున్నాడు. అదేవిధంగా అంగీరసుడు అంటే బృహస్పతి ద్రోణాద్రి నుంచి తెచ్చిన ఔషధులతో దేవతలను పునర్జీవితుల్ని చేస్తున్నాడు. యుద్ధం ఎప్పటికీ పరిసమాప్తి కావటం లేదు. హతులైన అమరులు బ్రతికి వచ్చి యుద్ధాన్ని చేయటం చూసిన జలంధరుడు శుక్రునితో, గురుదేవా, నా చేతిలో హతులైన దేవతలు పునర్జీవితులు కావటం ఎలా సాధ్యమవుతోంది? మృత సంజీవిని విద్య మీ వద్ద తప్ప అన్యుల వద్ద లేదు కదా అని విస్మయంతో ప్రశ్నించాడు. దానికి అసుర గురువు ప్రసన్నుడై, వత్స, అంగీరసుడు ద్రోణాద్రి నుంచి తెచ్చిన ఔషధాలతో బృందారకులను తిరిగి బ్రతికిస్తున్నాడు. నీకొక ఉపాయాన్ని చెబుతాను, విను. నీ భుజబలంతో ఆ ద్రోణ పర్వతాన్ని సముద్రంలోనికి తోసేయి. నీకు విజయం తథ్యం అని ఉపాయాన్ని చెప్పాడు. వెంటనే జలంధరుడు ద్రోణాద్రి వద్దకెగి తన బాహుబలంతో దానిని ఎత్తి సముద్రంలోనికి విసిరేశాడు. శివ తేజోద్భవుడైన వానికి అసాధ్యమేముంటుంది? తిరిగి వచ్చి మహోత్సాహంతో ఆహవంలో పాల్గొని గీర్వాణులను సంహరించడం మొదలుపెట్టాడు. బుద్ధిశాలి అయిన బృహస్పతి వివేకంతో విషయాన్ని గ్రహించి ఇంద్రుని దేవతలను ఉద్దేశించి సమయోచితంగా ఇలా బుద్ధి చెప్పాడు. ఓ పురందర, బృందారకులారా, మీరంతా పారిపోయి సురక్షిత స్థానాలకు చేరుకోండి. ఔషధి సమన్వితమైన ద్రోణాద్రి పూర్వస్థానంలో లేదు. దానిని ఆ దానవుడు నిశ్చయంగా నాశనం చేసి ఉంటాడు. కనుక మిమ్మల్ని పునర్జీవితులని చేయడం కుదరదు. రుద్ర తేజోద్భవుడైన జలంధరుని మీరు జయించలేరు. వెనక్కు వెళ్ళండి. గురుని మాటలను పాటించి ఇంద్రాది బృందారకులు భయవిహ్వలులై శీఘ్రంగా పరిగెత్తి మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. జలంధరుడు విజయోత్సాహంతో అమరావతి నగర ప్రవేశం చేసి నగరలక్ష్మిని కైవశం చేసుకుని అక్కడ దేవతల అధికార స్థానాలన్నింటి యందు దైత్యులను నియమించి కట్టడి ఏర్పాటు చేసి తాను స్వయంగా మేరుపర్వత ప్రాంతానికి వెళ్ళాడు. జలంధరుడు వస్తున్నాడని ముందే తెలుసుకున్న ఆదిత్యులు ప్రాణభయంతో పలాయనాన్ని చిత్తగించి బ్రహ్మగారితో తమ దుస్థితిని విన్నవించుకున్నారు. వెంటనే విరించి జలంధరుని జన్మ వృత్తాంతాన్ని వారికి వివరించి ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవాడు నారాయణుడొక్కడే అని నమ్మకంగా పలికి విభూతులతో కూడి వైకుంఠానికి వెళ్ళాడు. వారందరూ కలిసి హరిని ఇలా ప్రార్థించారు. ఇంద్రియములకు ప్రభువైన వాడా, హే భగవాన్, గొప్ప బాహువులు గలవాడా, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడా, దేవదేవ ఈశ్వర, రాక్షసులనందరినీ నశింపజేసినవాడా, నీకు నమస్కారము. హే విష్ణు, సత్యవ్రతుడనే పుణ్యశీలుడు రాజుతో కూడి
ప్రళయకాలమునందు మత్స్య రూపములో సముద్రమునందు విహరించి వేదములను కాపాడిన నీకు నమస్కారము. సముద్రమును మదించుటకు దేవతలు పెద్ద యత్నమును చేస్తూ ఉండగా కూర్మ రూపమును దాల్చి మందర పర్వతమును మోసిన నీకు నమస్కారము. హే భగవాన్ నాదా, యజ్ఞ వరాహ రూపమును దాల్చి జనులకు ఆధారమైన భూమిని శిరస్సుపై ధరించిన నీకు నమస్కారము. హే ప్రభో, వామనావతారములో నీవు ఇంద్రుని సోదరుడవై బ్రాహ్మణ వేషములో రాక్షసరాజైన బలిని మోసగించి బ్రహ్మాండమునంతయు నీ అడుగులతో వ్యాపించినావు. అట్టి నీకు నమస్కారము. పాపులను సంహరించు నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధముతో భూమియందు క్షత్రియులు లేకుండా చేయుటకు ఉద్యమించితివి. అట్టి నీకు నమస్కారము. లోకుల మనస్సులను రంజింపచేయువాడు మర్యాద పురుషోత్తముడు సీతాపతి అగు రాముని రూపమును దాల్చి రావణుని సంహరించిన నీకు నమస్కారము. ఇలా ఇంద్రాది దేవతలందరూ కలిసి విష్ణువుని స్తుతిస్తున్నారు. అదే రేపు కంటిన్యూ చేద్దామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణ.